సరస్వతి ఆకు మా అక్క వాళ్ళ ఇంట్లో కుండీలో ఉంటే కొంచెం తీసుకొచ్చానండి. దీన్ని వేయాలి. ఇదిగోండి చామంతి కొమ్మ. కలర్ లేయర్ కలర్ కదా మంచిగా ఉంటుంది అనేసి తెచ్చానండి. ఏర్లతోటే ఉంది, చక్కని పువ్వులతోటి కొమ్మలన్నీ ఉన్నాయి, బతుకుతుంది. ఇప్పుడు ప్లాంటింగ్ చేసేస్తాను. చక్కగా ఉంది కదా. అలాగే నా దగ్గర ఎడినియమ్స్ ఉన్నాయి 2-3 కలర్స్. అయినా అక్కడ పెద్ద ప్లాంట్ ఉంది అని కట్ చేసి 2 కొమ్మలు తెచ్చాను. దీనికి పసుపు కూడా అంటించానండి. ఇవి కూడా పెట్టాలి, పెడతాను. నా దగ్గర కొలియాస్ లేదండి. కొలియాస్ ఈ కలర్ పెడితే బాగుంటుంది అనేసి ఇంకో వేరే కలర్ ఉంది. ఈ కలర్ చాలా బాగుంది కదని ఇంకా వాళ్ళకి 2-3 ఉన్నాయండి కుండీల్లో ప్లాంట్స్. కొమ్మ పెడితే వచ్చేస్తుంది కదా ఇది, అందుకనేసి ఇంకా దీంతో పాటు తెచ్చేసాను నేను. అలాగే అసలు ప్లాంట్ ఏం పాడవకుండా బాగానే వచ్చింది ట్రైన్లోని. ఇంకా దీంతో తీసుకొచ్చేసాను. ఇవి చాలా 4-5 ఉన్నాయి ఇందులో. ఇవి కూడా విడివిడిగా పెట్టామనుకోండి మనకి చక్కగా 5-6 కుండీల్లో సర్వే అవుతాయి. ఇలా చేశాను. ఇది జీజీ ప్లాంట్ అండి. జీజీ ప్లాంట్ ఒక కొమ్మ తెచ్చిన. ఆకు కూడా పెడితే వస్తుంది అంటున్నారు కానీ 2-3 సార్లు ఆకు పెట్టాను, రాలేదు. ఈసారి కొమ్మ పెడతామనేసి తీసుకొచ్చాను. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా మాకు అక్కడ అడపత్తిలో జాంకాయలు చాలా బాగుంటాయండి. ఇక్కడ కన్నానే జాంకాయలు కూడా తెచ్చాను. నిన్న ఆదివారం సంతకి వెళ్ళామని చెప్తున్నాను కదండి. ఆ సంతలో ఇది చిక్కుడుకాయలు అండి, మెరూన్ కలర్, అది బ్రౌన్ కలర్ చిక్కుడుకాయలు విత్తనాల కోసం అనేసి ముదరకాయలు ఏరు పట్టుకొచ్చాను. ఇవి ఉంచి మరి వర్షాకాలంలో పెడితే వస్తాయి అనేసి తెచ్చానండి. అలాగా ఇంకేం తెచ్చానంటే చాలామందికి ఇష్టమైనవి చెప్పాలంటే ఆంధ్రాలో తినేటోళ్ళు ఎవరైనా సరే తెచ్చుకుంటారు. మీరు తెచ్చుకున్నారా లేదా ఎప్పుడు నాకు తెలియదు కానీ నేనైతే వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటానండి. ఇవి ఏంటో తెలుసా, చూపిస్తున్నాను చూడండి. చెప్పి కన్నా చూపిస్తే చాలామంది ఆనందపడతారు అనుకుంటున్నాను నేనైతే. ఎండు చేపలు చూసారా, కొన్ని తెచ్చుకున్నానండి. ఇంట్లో ఎవరు తినరు, నేనే తింటాను. ఇవి ప్లస్ ఇంకొక రకం తీసుకొచ్చాను, అవి సావిడాలు. ఇవైతే బొమ్మడి ముక్కలు. చూసారా ఎంత బాగున్నాయో. నూనెలో వేపుకుని పప్పుచారు చేసుకుని తింటాండి ఉంటుందండి. మరి అబ్బాబ్బా చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరాదు, బిర్యానీ కన్నా సూపర్ ఉంటుందండి. అలా ఎండు చేపలు కూడా తెచ్చుకున్నాను. ఇవి ఏంటంటే మనకు తెలిసినవే. ఇవి ధనియాలు, ఇవి మెంతులు, అన్ని విత్తనాలు కండి. మన ఇంట్లో ఎత్తే రావు కదా, అన్ని విత్తనాలు తెచ్చుకున్నాను. బూడిద గుమ్మడికాయ విత్తనాలు అవి తెచ్చుకున్నాను తోటలో పెడదామనేసి. ఇదండి నేను ఊరెళ్ళి వచ్చి తీసుకొచ్చిన సామాన్లు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఆత్రేయపురం పూతరేకులు కూడా తెచ్చానండి. నేతి పూతరేకులు చూసారా, బెల్లం పూతరేకులండి. నోట్లో వేసుకుంటే చాలండి, కరిగిపోతాయి. మరి అంత బాగుంటాయి నేతితో చేసిన బెల్లం పూతరేకులు. ఇదండి నేను ఊరెళ్ళి తీసుకొచ్చినవి.